ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న హైడ్రాను నిషేధించాలని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నల్ల మల్లారెడ్డి విద్యా సంస్థల అధినేత మల్లారెడ్డి సమావేశం నిర్వహించారు. హైడ్రా వ్యవహరిస్తున్న తీరుతో తాము భారతదేశంలో ఉన్నామా లేక ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి దేశాలలో ఉన్నామా అర్థం కావడం లేదని వాపోయారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ముసుగు దొంగల్లా వచ్చి కూల్చివేయడం ఏంటని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే హైడ్రాను నిషేధించి హైడ్రా భయాల నుంచి ప్రజలను విముక్తి చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మల్లారెడ్డి అన్నారు. ఫస్ట్ వీక్లో మాకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది హైడ్రా నుంచి. దానికి మేము సమాధానం ఇచ్చాం. తర్వాత జనవరి 8వ తారీఖు నాడు రంగనాథ్ గారు మా సైట్ విజిట్ చేశారు. విజిట్ చేసిన సందర్భంలో కూడా మేము వారికి మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేశాం. కానీ ఏ డాక్యుమెంట్ను కూడా వెరిఫై చేయకుండా మళ్ళీ జనవరి 20 నాడు మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చారు. జనవరి 23 నాడు వాళ్ళ ఆఫీస్కి వచ్చేసి అటెండ్ కమ్మన్నారు. అటెండ్ అయ్యాము. కానీ అక్కడ అటెండ్ అయిన తర్వాత అక్కడ కేవలం మాకు ఎవరైతే వ్యతిరేకంగా కంప్లైంట్ చేశారో వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు చెప్పేది విన్నారు తప్ప మాదంతా అరణ్య రోదన అయిపోయింది. తర్వాత ఆయన వినడం లేదు కాబట్టి కనీసం ఈ డాక్యుమెంట్స్ అన్న చూడండి అని మేము ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ మొత్తం ఇవ్వడం జరిగింది. తను వెరిఫై చేస్తానన్నాడు. కానీ అతను వెరిఫై చేయకుండా జనవరి 25 ఉదయం 5:30 ప్రాంతంలో ఒక ముసుగు దొంగల ముఠా అంతా మా మీద పడి ఇది మాది, మా సొంతం, మా పట్టా భూములలో కట్టుకున్న, మా ఇంటి చుట్టూ కట్టుకున్న కాంపౌండ్ వాళ్ళు కూడా కూల్ చేస్తూ మేము హైకోర్టు నుంచి ఆర్డర్ ఉందని చెప్పినా కూడా ఆర్డర్ను హైడ్రా ఎవరో కంప్లైంట్ ఇచ్చిందని మాకు తెలియకుండా మేము ఎంక్వైరీ చేసామని చెప్పి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులో మేము జవాబు రాసినాము. జవాబు ఖాతరు చేయకుండా మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా మేము ఆల్రెడీ రాసినాము, విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీకు ఇచ్చినాం సార్, ఇది మా పట్టాభూమి అని మేము చెప్పినాము. అయినా కూడా ఆ నోటీసులు ఇచ్చింది కూడా వేరే పట్టాభూమి లేదు, ఓన్లీ మా ఇంటి దగ్గర ఒకటి ఉంది, ఎక్కడో చిన్న రోడ్లు ఉన్నాయి అప్పటి వరకే. అయినాక మా దగ్గరికి వచ్చిండు ఒక నెల రోజుల తర్వాత. అప్పుడు నేను చూడలేదంటాడు. ఏది మీరు ఇచ్చింది నేను చూడలేదన్నాడు. చేసి పక్క ఆఫీసర్ చెప్పిండు, అది నాకు ఇవాళ పుట్టప్ చేయన్నాడు. అంటే నెల రోజుల నుంచి ఆయన చూడకుండా మొత్తం మీద వచ్చిండు. వచ్చిన తర్వాత మేము ఎందుకంటే డౌట్ పడి హైకోర్టుకు పోయినాం. హైకోర్టుకు పోతే హైకోర్టు ఆర్డర్ ఇచ్చినాక హైకోర్టు ఆర్డర్ను కూడా కేర్ చేయకుండా అది ఏమైందంటే ఫ్రెష్ హియరింగ్ పెట్టమన్నాడు. హియరింగ్లో మా మాట వినలేదు. మేము ఇంత పెద్ద కట్ట డాక్యుమెంట్స్ తీసుకొని పోయినాం. ఇట్ ఈస్ నాట్ బాదర్, ఇట్ ఈస్ నాట్ అలో మీ, స్నబ్డ్ మీ అంటే నేను లేచి మాట్లాడుతుంటే కూర్చోబెట్టండి. అది సీసీగా ఉంటాయి, వీడియోస్ ఉంటాయి అక్కడ. అయితే